కాబట్టి అలా అధికారం ఇస్తే అందరూ దొంగలుగా మారడం అనేది కేసీఆర్ కుటుంబానికే ఇది సాధ్యమైంది. మొన్న హరీష్ రావు అయితే ఇలా కేటీఆర్, రేపు ఇంకా కేసీఆర్ అవుతాడు, ఇంకెవరైతాడు కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మళ్ళీ దీనికి ఈ రంగులు పూస్తారు. ఏది మన మేము ప్రశ్నించే నాయకులం కాబట్టి మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుండ్రు, ఎన్ని నోటీసులు ఇచ్చినా ఏం చేసినా మేము పట్టించుకోము అని. ఈ 5 సంవత్సరాల కాలం మీకు నోటీసులు ఇచ్చినా కూడా మీరు సమాధానం చెప్పుకోలేనన్ని తప్పులు చేయడం అనేది దురదృష్టకరం. చూడాలి మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకుంటారో, ప్రజలు ఇంకా మిమ్మల్ని ఎట్లా నమ్ముతారో. ఇది ఒక అంతులేని కథలాగా మీ యొక్క ఈ డ్రామాలన్నీ నడుస్తాయనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నమ్మి మీకు అధికారం ఇస్తే వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు, ఫోన్ ట్యాపింగ్ కానీ ఇతరత్ర ఎందుకో ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు ఏం అవసరం వచ్చిందో, దేని కొరకు, ఎన్నికల్లో గెలవడానికి ఫోన్ ట్యాపింగ్, వ్యక్తులను బెదిరించడానికి ఫోన్ ట్యాపింగ్, రాజకీయంగా బలపడడానికి ఫోన్ ట్యాపింగ్, మీకు వ్యతిరేకంగా చేయకుంటుండడానికి ఫోన్ ట్యాపింగ్, ఇన్ని రకాల వివిధ కుటుంబాలకు సంబంధించిన అంశంలో కూడా చేసిండ్రు అని ఒక చర్చ వస్తున్నది. ఇలాంటివన్నీ కూడా తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకనే మిమ్మల్ని అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇంకా మీకు ఆ తరహా అహంభావపూరిత ధోరణిని మీరు వదులుకోలేకపోవడం అనేది మీ భావదారిద్ర్యం. డెఫినెట్గా ప్రజలు మీ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజల్ని కోరుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు వినొద్దు, నమ్మొద్దు తెలంగాణ సమాజం అని చెప్పి తెలియజేస్తున్నారు.